క్రీమ్తో కూడా ఇంత బిజినెస్ చేయొచ్చని ఎవరు ఆలోచించుకుంటారు. తర్వాత ఐస్ క్రీమ్ These are our ingredients. Oh, okay. Raw honey from Jim Corbett. Okay. Brown sugar from Uttarakhand. Bagamishi. తాటి ముంజలు. వావ్, ఇలా కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంది. అదే ఇప్పుడు ఇంకా మనకు భయం లేదుగా, రిఫైన్డ్ షుగర్స్ లేవు. అలాగా ఎక్కువ తినకండి. సూపర్ అండి. ఇది చాక్లెట్. Nuts are there. Is a plant pot. It's a byproduct of your దగ్గొస్తే కొంచెం తినమంటారు. మంచి సపోర్ట్ వస్తుంది. అండ్ నెల్లూరులోనే ఫస్ట్ సపోర్ట్ వచ్చింది. Barbarian chocolate and Anjeer almond. That's not even. All three are zero sugar. ఓకే, జీరో షుగర్ ఉంది కదా అని చెప్పి మీకు డయాబెటీస్ ఉంటే మీరు అస్తమానం కూర్చొని డబ్బాలు తినేయకండి. ఎంత కావాలో అంతే తినండి. ఏదైనా మనం మితి మీరకూడదు. ఇప్పుడు సుహాస్ గారు మాట్లాడతారు, నేను మాట్లాడుతూనే ఉంటాను. ఒకప్పుడు రోజుల్లో ఏంటి అంటే మేమందరం కూడా చాలా సంవత్సరాలు కష్టపడితేనే కానీ ఒక బ్రేక్ లాంటిది రాలేదు. బట్ ఇప్పుడు మీకు నిజంగానే టాలెంట్ ఉన్నట్టయితే సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది. సో అందులో మీ టాలెంట్ని మీరు ఎగ్జిబిట్ చేసినట్టయితే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎంతోమంది ఏదైనా చేతికి వస్తే నోటికి వెళ్ళిపోతుంది. అలానే వీడియో చూసిన కస్టమర్ అందరికి కూడా అలా అనిపించాలి. అంటే ఎందుకు అనిపించదు, బాగా అనిపిస్తుంది. ఏ బాబు కెమెరా ఓకే. ఇంగ్రీడియంట్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఆర్గానిక్ అంటున్నారు, మార్కెటింగ్ అంటున్నారు. ఇవన్నీ అంటే బిలీఫ్ రాదు. సో నెంబర్ 1 బాలసుబ్రహ్మణ్యం గారు, బాలు గారు కూడా నేను అడిగేదాన్ని అనమాట. బాలు గారు, మీరు మీ సింగింగ్ గురించి అని ఏం జాగ్రత్త తీసుకుంటారు? మీరు కోల్డ్ వేవి తినరా అంటే, ఎందుకు తినను, నేను శుభ్రంగా ఐస్ క్రీమ్లు అన్నీ తింటారని చెప్పేవాళ్ళు. అలాగే నేను కూడా తిందామని ప్రయత్నించిన షుగర్ ఉండటం వల్ల మీరు చెప్పినట్టు నాకు షుగర్ కాదు, ఐస్ క్రీమ్లో షుగర్. మనం యంగ్, ఓకే, దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు దే ఆర్ జీరో షుగర్ ఐస్ క్రీమ్స్ కాబట్టి ఐ థింక్ హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తినేసి మనం స్టేజ్ ఎక్కేసి బాగేసేయచ్చు. బాలసుబ్రహ్మణ్యం గారు. అవును, ఎస్, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిని ఇలా గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎస్, సో అది బాగాలేదని మనం బెటర్ చేద్దామని. కానీ అప్పట్లో మేము అది కూడా బాగానే వెళ్ళాం. గ్రేప్ ఐస్ క్రీమ్, ఆరెంజ్ ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్, సేమియా ఐస్ క్రీమ్. ఎస్, సేమియా ఐస్ క్రీమ్. అవును. సుహాస్ గారు, మీరు ఇంకా మీడియాకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బిల్ట్ బ్రిక్ బై బ్రిక్. డే 1లో నేను ఆర్గానిక్ చేయలేదు. ఐ స్టార్టెడ్ యాజ్ అ రెగ్యులర్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఇన్ 2013 ఇన్ నెల్లూరు విత్ ఎ స్మాల్ అవుట్లెట్. దాని తర్వాత పెంచుకుంటూ యూనిక్ ఫార్మేషన్ కావాలి అని 2019లో కన్వర్ట్ ఇంటూ ఆర్గానిక్ అండ్ దెన్ ఆర్గానిక్ క్రీమరీ అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు మనీ. ఓకే, అలా కావాలని అడుగుతున్నారు. నాది ఎవరు తెలుస్తాడ్రా? మనీ అంటే ఇల్లు కదా, మనీ అంటే ఇల్లు. సో ఆయన చదివిందంతా కూడా కర్ణాటక, కానీ ఇక్కడ మా నెల్లూరులోని అండ్ మా కలిపితే మనీ అవుతుంది అని చెప్పి అలా పెట్టడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇల్లు, ఆయన ఇల్లు నెల్లూరే కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ నేమ్ సూటెడ్ ఫర్ నెల్లూరు. అండ్ నెల్లూరుతో చాలా అనుబంధం ఉంది. చాలాసార్లు ప్రోగ్రామ్స్కి వచ్చాను. స్వరాభిషేకం షోస్ జరిగాయి, ఈటీవీ షోస్ చాలా జరిగాయి ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఆతిథ్యం చాలా బాగుంటుంది, ఫుడ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా నెల్లూరు చేపల పులుసు చాలా చాలా బాగుంటుంది. మీ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఆయన చాలా ఫాలో అప్లో ఉంటారు. సో అదే చెప్పాను నేను, నెల్లూరు చేపల పులుసు తిన్న తర్వాత ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ తినేసేయచ్చు అని. ఆ పని కంపల్సరీ చేయాలి. వచ్చిన తర్వాత మన ఐస్ క్రీమ్ కంపల్సరీ. అవును, నెల్లూరులో ఉండేటువంటి వాస్తవ్యులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇవాళ మనీ బై ఐస్బర్గ్
రీలాంచ్ కార్యక్రమానికి రావడం జరిగింది. సుహాస్ గారు, వారి సతీమణి గారు అండ్ అలాగే వాళ్ళ అమ్మగారు, నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు. ఐస్బర్గ్ అనేది మొదలైందే నెల్లూరులోనని విన్నాను నేను. అండ్ ఆల్రెడీ 2 అవుట్లెట్స్ నెల్లూరులో ఉన్నప్పటికీ కూడా 100 అవుట్లెట్కి పైగా భారతదేశం మొత్తం విస్తరించినటువంటి ఈ బ్రాండ్ నెల్లూరు నుంచే స్టార్ట్ అయ్యింది. కాబట్టి మా నెల్లూరుకే నేను వెనక్కి వచ్చి ఇంకా బెటర్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో సుహాస్ గారు మా నెల్లూరుని కలిపి ఆయన మనే అని పెట్టారని తెలిసింది. ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన రూట్స్ ఏంటి అనేది మర్చిపోకుండా ఉండడం చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళే లైఫ్లో చాలా ఎక్కువ సక్సెస్ అవుతారు. సో కంగ్రాచులేషన్స్ సుహాస్ గారు. ఇక ప్రోడక్ట్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. నెల్లూరు వాస్తవ్యులు తిన్నారా? మీరందరూ తిన్నారా? హెల్తీగా ఉన్నారు కదా అందరూ? ఐస్ క్రీమ్ బ్రాండ్స్లోనే ఆర్గానిక్ అనేది తీసుకొని రావడమే చాలా విశేషం. నాకు తెలిసి జనరలీ మనం వేరే దగ్గర నుంచి అడాప్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొని వస్తూ ఉంటాము. కానీ ఈ ఫార్ములాని ఈయనే క్రాక్ చేసి గత 12 సంవత్సరాల నుంచి సూపర్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అంటే రేయ్ ఇక మనం దిగులు పడక్కర్లేదా? లేదంటే అమ్మలు ఐస్ క్రీమ్ తినద్దు అని చెప్తూ ఉంటారు. దీంట్లో స్టెబిలైజర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ లేవు అని విన్నాను. సో కంగ్రాచులేషన్స్ ఫర్ బ్రింగింగ్ సచ్ అ బ్యూటిఫుల్ బ్రాండ్. అమ్మలు కొంచెం రిలాక్స్డ్గా పిల్లలకి ఇవ్వచ్చు. ఇక జలుబు దగ్గు అంటారా? ఎలాగండి? ఎందుకు ఎలా క్యాచ్ అవ్వదు? చల్లగా లేదుగా. ఓ షుగర్ ఉంటేనే మనకి ఎక్కువగా క్యాచ్. రిఫైన్డ్ షుగర్ ఇస్ ద మోర్ ప్రాసెస్డ్ ఫార్మాట్. కరెక్ట్. సో రిఫైన్డ్ షుగర్ కూడా లేదు ఇందులో. జాగరీ కానీ, మాంక్ షుగర్ కానీ, స్టివియా కానీ, దగా మిశ్రీ కానీ, లేకపోతే డేట్స్, పామ్ షుగర్ ఇవన్నీ వాడుతున్నారు. సో దట్ ఈస్ ఐ థింక్ అమేజింగ్. అండ్ మోర్ దెన్ 35+ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే మొత్తం భారతదేశానికి సప్లై అవుతున్న కరివేపాకు కాదండి, రోటనో పెట్టినట్టున్నారు మీరు. కరివేపాకు కానీ మొక్క ఎందుకులేండి. నేను మట్టి అనుకున్నా. ఇది బ్రౌనీ. సూపర్, వెరీ నైస్. ఏదో ఒక రకంగా తినిపించేస్తారనమాట. మీ వాడు తినట్లేదా? వాడు తిని తిని విసుగొచ్చిందా? రోజు తింటాడా? ఏమి ఫ్యాట్ పుట్ అవునావమ్మా? అంటే లెస్ క్యాలరీ కూడా. ఓకే, లో ఫ్యాట్ ఐస్ క్రీమ్. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఈక్విటీ. లేదండి, ఐ మీన్ మనీ వీ డోంట్ వాంట్ టు స్కేల్. అండ్ మోర్ ఓవర్ ఇప్పటిదాకా వీ డింట్ రైజ్ ఎనీ క్యాపిటల్స్. ఇట్స్ అ కంప్లీట్లీ బూట్ స్ట్రాప్డ్ కంపెనీ. ఐఎమ్ ద సింగిల్ ఫౌండర్. సో వీ హ్యావ్ బిల్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో వీ డోంట్ వాంట్ టు డైల్యూట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీ ఆర్ బిల్డింగ్ దిస్ ఎంటైర్ థింగ్. సూపర్ అండి. కానీ మీలాంటి వాళ్ళే కావాలండి మన భారతదేశానికి. మన దగ్గర స్టార్టప్ చేసి ఇలాంటి ఆర్గానిక్ థింగ్స్ ఏదైతే మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళ కాలంలో చేసేవాళ్ళు, ఆ తర్వాత మనం కెమికల్స్కి అలవాటు పడ్డాం. కానీ బిగినింగ్ అంతా ఇంతే కదా. సో మీరు మళ్ళీ అందరినీ రూట్స్కి కనెక్ట్ చేస్తున్నందుకు వెరీ వెరీ హ్యాపీ. మళ్ళీ మా దగ్గర గ్రాసరీ కూడా ఉందండి. గ్రాసరీ ఇన్ ద సెన్స్ పప్పులు ఉప్పులు అమ్మం మేము. బట్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ విచ్ వీ యూస్ ఫర్ ఐస్ క్రీమ్ మేకింగ్ అవన్నీ కూడా మేము ప్రౌడ్ ఫార్మర్ ఆర్గానిక్స్ అని ఇంకో సపరేట్ సోషల్ కన్సర్న్ కంపెనీ బిల్డ్ చేసి సెల్లింగ్ దోస్ ఇంగ్రీడియంట్స్ ఆల్సో ఇన్ అవర్ స్టోర్. హనీ కానీ గీల్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. జస్ట్ 2 things అంటే నెంబర్ 1 వెరీ మచ్ క్లియర్, కస్టమర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ విచ్ దే ఆర్ యూజింగ్ అని. సెకండ్ థింగ్, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ కమ్స్ విత్ దర్ ఎక్స్ట్రా రెవెన్యూ. సో వీఆర్ సెల్లింగ్ దోస్ గ్రాసరీ యాజ్ వెల్. మీకు హైదరాబాద్ అవుట్లెట్స్లో అయితే అవి కూడా ఎప్పుడు స్టాక్ అవుట్ ఉంటున్నాయి. దట్స్ ద వే దే ఆర్ యాక్సెప్టింగ్ ద ప్రోడక్ట్. ఐ థింక్ అంటే మీరు ఒక ఆర్గానిక్ ఐస్ క్రీమ్ మాత్రమే కాకుండా సైమల్టేనియస్గా మీరు సోలార్ పవర్ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఫార్మర్స్ సపోర్ట్ గురించి అన్ని కలిపి చేస్తూ ఉన్నారు. సో దిస్ ఇస్ అ వెరీ నైస్ ఇంటిగ్రేటెడ్ ఈకో సిస్టమ్ దట్ యూ హ్యావ్ బ్రాట్ ఇన్. ఇప్పుడు మీరు మా స్క్రీన్స్ మా నెల్లూరులో 10,000 లీటర్లకి పైగా రోజు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అండ్ అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా కల్పించారు ఇక్కడ నెల్లూరులో ఈ ఫ్యాక్టరీలో. సో దట్ ఈస్ ఆల్సో అమేజింగ్. ఇంకొక గొప్ప విషయం తెలిసింది ఏంటంటే 75% ఆఫ్ దట్ హోల్ ఫ్యాక్టరీ ఈజ్ ఆన్ సోలార్ పవర్. అంటే ఈయన PhD చేశారని విన్నాను. దేని మీద చేశారండి మీరు? ఫార్మసీలో చేసి ఇవన్నీ కూడా దీంట్లో ఉపయోగపడేలాగా చేశారు. నేను MCom చేసి యాంకరింగ్ చేసినట్టు మీరు PhD చేసి మొత్తానికి ఒక మంచి బ్రాండ్ని తీసుకొని వచ్చారు. ఆర్గానిక్ క్రీమరీ హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ బాగా తెలుసు, ఐస్బర్గ్ కూడా బాగా తెలుసు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి, మీకు ఇంత మంచి బ్రాండ్ని తీసుకొచ్చినందుకు. ఇంకా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలి. 100 కాదు, పక్కన ఇంకొక 0 చేరి ఇంకా చాలా పెద్ద బ్రాండ్ అవ్వాలి. నెల్లూరు వాళ్ళందరికీ కూడా నెల్లూరు అనగానే చేపల పులుసు గుర్తొస్తుంది. ఇప్పుడు మనే బై ఐస్బర్గ్ గుర్తు రావాలి ఇంకా. సో కంగ్రాట్స్. ఆ చేపల పులుసు తినాలి, ఆ తర్వాత ఈ ఐస్ క్రీమ్ కూడా. నేను ఒక మాంక్ షుగర్ ఐస్ క్రీమ్ అడిగాను, వచ్చిన ఐస్ క్రీము
సో ఐ థింక్ జీరో షుగర్. ఇప్పుడు సుహాస్ గారు మాట్లాడతారు. సుహాస్ గారు అదర్వైజ్ ఆయననా అది నన్ను తీసుకొస్తే అడ్వాంటేజ్, డబుల్ పని అయిపోద్ది అనమాట. మీరు రోజు తింటారా? మీరు రోజు తింటారా ఐస్ క్రీమ్? అవునా? ఐస్ క్రీమ్ అనేది 1 ఇయర్ బేబీ కాడి నుంచి 95 ఏళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరికి ఇష్టం అవుతుంది. లేడీస్ జెంట్స్కి అందరికి ప్రతి ఒక్కరికి ఇష్టం ఐస్ క్రీమ్ అంటే. అందువల్ల మన ఐస్ క్రీమ్ని ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు, తింటారు. అవును, అందులో తాటి ముంజలు ఐస్ క్రీమ్ చాలా బాగుంది. ఇది హైదరాబాద్ చాక్లెట్. ఓకే. ఇక్కడ మీకు ఫ్రూట్ ఫ్లేవర్స్, కోకోనట్, సీతాఫల్, జాక్ ఫ్రూట్స్, చీకు ఇలాంటి వేరియంట్స్. ఇవన్నీ మీరు ఎక్కడ ప్రొక్యూర్ చేస్తారు? అక్రాస్ ద కంట్రీ అండి, అక్రాస్ ద కంట్రీ. ఐ రోమ్డ్ మోర్ దాన్ 20+ డిఫరెంట్ స్టేట్స్ అక్రాస్ ద కంట్రీ, ఆల్ రూరల్. సుహాస్ మీ అందరికీ తెలిసినట్టే ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు, బట్ ఏంటంటే ఆల్మోస్ట్ 100+ అవుట్లెట్స్ నెల్లూరు నుంచి స్టార్ట్ చేసిన బ్రాండ్ నుంచి అక్రాస్ ద కంట్రీ, గుజరాత్, రాజస్థాన్, అక్రాస్ ద కంట్రీ తీసుకెళ్ళాం. సౌత్ ఇండియాలో ఆల్ సిటీస్. అండ్ ఆంధ్రాలో చూస్తే కడప, ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపూర్, నెల్లూరు, చిత్తూరు, భీమవరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, విజయనగరం, యూ నేమ్ ద ప్లేస్ వీ హ్యావ్ దట్. సో మేము తిరుమల కొండపైన కూడా మా అవుట్లెట్ ఉంది. నెల్లూరు నుంచే స్టార్ట్ చేశాను, బట్ నేను చదువుకున్నంత బయట. తర్వాత టు గివ్ ద బెస్ట్ టు ద కంట్రీ అని చెప్పి క్రియేటెడ్ ఆర్గానిక్ క్రీమరీ, ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్, ఇప్పుడు మనే. బట్ ఇండియా ఫస్ట్ అండ్ ఓన్లీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ మాది. మీకు నేమ్ ద కంట్రీ, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి అన్ని కంట్రీస్లో ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్ ఉన్నాయి, బట్ ఇండియాలో లేదు. బట్ వీ హ్యావ్ కన్వర్టెడ్ ద రెగ్యులర్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఇంటూ ఆర్గానిక్ బై చేంజింగ్ ద ఇంగ్రీడియంట్ స్టోరీ. నా అనుకున్న వాళ్ళు మొత్తం మా ఇంగ్రీడియంట్ స్టోరీనే. మీరు ఏ స్టోర్స్కి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇమేజెస్ కానీ, మోడల్స్ ఇమేజెస్, ఐస్ క్రీమ్ ఇమేజెస్ ఉంటాయి. మా దాంట్లో అట్లాంటివి ఏం లేవు. ఇంగ్రీడియంట్స్నే మేము పోర్ట్రే చేసి దీస్ ఆర్ అవర్ హీరో స్టోరీ అని పోర్ట్రే చేసాం. ప్రోడక్ట్ ఈజ్ అవర్ హీరో. ఇంకోటి చూస్తే మీరు ఎవరు ఎక్కడ వినుండరు, చూసుంటారు, ఫౌండర్ ప్రామిస్ అని ఇంకో వాల్ పెట్టాం మేము, నెవర్ క్యాచ్ ఏ కోల్డ్, నో ఇచ్చి థ్రోట్స్ అని. ఇప్పుడు నేను చాలామంది ఇది మార్కెటింగ్ అనుకోవచ్చు, కానీ 10 సార్లు మార్కెటింగ్ బాగుంటుంది, 11వసారి కస్టమర్ రిటెన్షన్ జరిగితేనే అది బిలీఫ్ వస్తుంది. వీ హ్యావ్ బిల్ట్ దట్ ద ఫార్మాట్. ఇప్పుడు ఆర్గానిక్ క్రీమరీ మేము 11 అవుట్లెట్లు ఓపెన్ చేసాం లాస్ట్ 1 ఇయర్లో. మీకు ఏ టైంలో చూసినా కూడా హెవీ ఫ్లడ్డెడ్ ఉంటుంది. సో చాలామంది నన్ను అడిగారు, ఎందుకు ఇంత హెవీ ఆర్గానిక్ క్రీమరీ బయట సిటీస్ అన్నీ చేసుకుంటూ వచ్చారు, నెల్లూరుని మర్చిపోయారని. మర్చిపోలేదండి, వీ కేమ్ బ్యాక్ విత్ అన్ వెరీ మచ్ బిగ్గర్ విజన్. సో మనీ బై ఐస్బర్గ్ అనే ఫార్మాట్లో లాంచ్ చేసాం. మీకు ఆర్గానిక్ క్రీమరీలో 1 రూపీ పర్ గ్రామ్ ఉంటుంది, బట్ ఏంటంటే Tier 2 టౌన్లో అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుందని మేమే ప్రీ డిఫైన్డ్ మెన్యూస్ చేసి ఓల్డ్ ఫార్మాట్ నాస్టాలజియాని దగ్గర చేస్తూ, ఓల్డ్ సండేస్, మీరు పాత రోజుల్లో అమ్మమ్మలు, తాతయ్యలతో ఐస్ క్రీమ్ షాపులకి వెళ్తే ఎలాంటి సండేస్ వస్తాయి, అలాంటి సండేస్ని మనం సరికొత్తగా హెల్తీ ఫార్మాట్లో, రిఫైన్డ్ షుగర్ ఫ్రీ ఫార్మాట్లో తీసుకొచ్చాం. సో మేము అన్ని అవుట్లెట్స్ చాలామంది సెలబ్రిటీస్ని తీసుకొచ్చాం. సుమా గారిని నెల్లూరులో ద కింగ్ మేకర్ ఆఫ్ ఎంటైర్ యాంకర్ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, సుమా గారిని నెల్లూరులో మన మనీ బై ఐస్బర్గ్ అవుట్లెట్కి తీసుకురావడం జరిగింది. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. నెల్లూరు వాళ్ళు నన్ను Day 1లో 2013లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ థింగ్స్ లేనప్పుడే వీ హ్యావ్ సపోర్టెడ్ నెల్లూరు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇంకా చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్.